మాజీ మంత్రి విడుదల రజని మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమె మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి సుమారు 5 కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశారని ఆరోపిస్తూ బాధితులు పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రజని వ్యక్తిగత పిఏ అయిన శ్రీకాంత్, రామకృష్ణ, ఫణి, శ్రీ గణేష్లకు తాము డబ్బులు ఇచ్చామని ప్రకాశం జిల్లా దోర్నాలకు చెందిన బి ఫార్మసీ విద్యార్థి కృష్ణ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. డబ్బులు తిరిగిస్తామని చెప్పి ముఖం చాటేశారని, ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికో పారిపోయారని, తనకు న్యాయం చేయాలని కృష్ణ వేడుకుంటున్నాడు. ఇగో 35 దాకా బులెటిన్. మాజీ మంత్రి విడుదల రజని మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమె మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి సుమారు 5 కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశారని ఆరోపిస్తూ బాధితులు పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రజని వ్యక్తిగత పిఏ అయిన శ్రీకాంత్, రామకృష్ణ, ఫణి, శ్రీ గణేష్లకు తాము డబ్బులు ఇచ్చామని ప్రకాశం జిల్లా దోర్నాలకు చెందిన బి ఫార్మసీ విద్యార్థి కృష్ణ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. డబ్బులు తిరిగిస్తామని చెప్పి ముఖం చాటేశారని, ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికో పారిపోయారని, తమకు న్యాయం చేయాలని కృష్ణ వేడుకుంటున్నాడు. నా పేరు మోహన్ కృష్ణ. మాది ప్రకాశం జిల్లా దోర్నాల విలేజ్. నాకు గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేసిక్ పోస్ట్ ఫార్మసిస్ట్ పెట్టిస్తానని చెప్పి బత్తుల శ్రీ గణేష్, వాళ్ళ తమ్ముడు కుమారస్వామి, బెడతల రజని మేడం దగ్గర ఉన్న పిఏ శ్రీకాంత్ గారు, రామకృష్ణ గారు మాకు మేడం బాగా పరిచయాలు, బాగా క్లోజ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఫార్మసిస్ట్ పోస్ట్ పెట్టిస్తానని చెప్పేసరి అన్నారు. నేను సరే, నన్ను ఒకసారి మేడం దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడివ్వండి, నేను అమౌంట్ ఇస్తానని చెప్పాను. ఒక్కొక్క పోస్ట్కి 8 లక్షల దాకా అడిగారు. విడతల వారీగా డబ్బులు ఇవ్వమని చెప్పారు. ఫస్ట్ నన్ను మేడంతో కల్పించి మాట్లాడించండి అని చెప్పాను. నన్ను 2022 జూలైలో మేడం దగ్గర తీసుకెళ్ళి నా అప్లికేషన్ మేడానికి ఇచ్చి, ఈ అబ్బాయికి ఫార్మసిస్ట్ పోస్ట్ కావాలి మేడం, మన మనిషి ఖచ్చితంగా పెట్టివ్వాలని మేడానికి చెప్పారు. తర్వాత మీరు ఏదన్నా ఉంటే శ్రీకాంత్ గారితో, రామకృష్ణ గారితో మాట్లాడుకోమని చెప్పారు. మాకు మేడానికి మీడియేటర్గా మధ్యలో బత్తుల శ్రీ గణేష్, సన్నాఫ్ సుబ్బారావు, నూజెడ్ల వినకొండ మండలం అతను, మాకు మేడానికి మాకు మధ్యలో మధ్యవర్తిగా ఉండి ప్రతిదీ తనే మాట్లాడిచ్చేవాడు. ప్రతిదీ మాకు ఏదన్నా డీటెయిల్స్ కావాలన్నా, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటన్నా కూడా ఎమ్మటే డైరెక్ట్ మేడం దగ్గర ఉన్న పిఏ వాళ్ళకు శ్రీకాంత్ గారికి, రామకృష్ణ గారికి ఫోన్ చేసి మాకు ఫోన్లో డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. నేను నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా, నేను అమౌంట్ సగం ఇచ్చాను, మరి ఎట్లా నా పరిస్థితి అది ఇది అని అడిగితే, ఇదిగోండి నేను నోటిఫికేషన్ ఇచ్చాను, నాది అప్లికేషన్ ఫాము, విడతల రజని కాడికి బత్తుల శ్రీ గణేష్ ఇతనే నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఇతను డైరెక్ట్ మేడం దగ్గర తీసుకెళ్ళి నాది ఫార్మసిస్ట్ అప్లికేషన్ చూపించి మేడంతో కూడా నన్ను మాట్లాడిచ్చాడు. నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా, ఇంకా నాకేం పోస్ట్ రాలేదని నేను అడిగిన తర్వాత 2023 జనవరిలో మళ్ళీ మేడం దగ్గర తీసుకెళ్ళి మాట్లాడిచ్చాడు. మేడం నోటిఫికేషన్ వచ్చింది కదమ్మా, ఖచ్చితంగా పోస్ట్ అయిపోతుంది అన్నారు. మేడం గవర్నమెంట్ టైం అయిపోతుంది కదా, మరి ఎలా మేడం అన్నాను. లేదు, 1 మంత్లో మీ పోస్టింగ్ జాయిన్ అయిపోతారు, ఏదైనా ఉంటే నేను మాట్లాడతానని మేడం నాకు అప్పుడు భరోసా ఇచ్చారు. ఇది ఇలానే కంటిన్యూ అవుతూ ఉంది. నేను అయ్యే కొద్దీ గణేష్ని గట్టిగా ప్రెజర్ పెట్టాను. నా డబ్బులు ఎలా అన్నా, నేను ఇచ్చాను కదా, గవర్నమెంట్ కూడా అయిపోయింది, టీడీపీ కూడా వచ్చేసింది, మరి నా డబ్బులు ఎలా అంటే, నేను వెళ్ళిన ప్రతిసారి నాకు శ్రీకాంత్ గారితో కానీ రామకృష్ణ గారితో కానీ ఫోన్లో మాట్లాడించి ఒక వారంలో ఇస్తాను, 10 రోజుల్లో ఇస్తాను, నెలకి ఇస్తానని చెప్పి ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. నేను కొంచెం గట్టిగా ప్రెజర్ పెట్టి గణేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను 2-3 టైమ్స్. వెళ్తే నన్ను రాజకీయంగా పోలీసు వాళ్ళతోటి కానీ ఇంకొకరితో ఫోన్ చేపించి బెదిరిస్తున్నాడు ఇతను. నేను గుంటూరు శ్రీకాంత్ గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా అటు శ్రీకాంత్ గారు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, ఇటు బత్తుల శ్రీ గణేష్ కూడా నూజెడ్లలో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. దగ్గర ఇప్పటికీ ఈ వ్యక్తి ఒక 10 సిమ్ముల దాకా మార్చాడు. ఎక్కడున్నాడో తెలియదు, ఎక్కడ జాక్కున్నాడో కూడా తెలియదు. మాకు ఏదో రకంగా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.